కొత్త మెరుపులతో మీ జెమిని. ఇక్కడ కథ మీది, కల మీది, ఆట నాది, కోటి మీది. రండి గెలుద్దాం. ఎవరు మీలో కోటీశ్వర్లు? వరల్డ్స్ బిగ్గెస్ట్ కుకింగ్ రియాలిటీ షో ఇప్పుడు మన తెలుగులో మాస్టర్ షెఫ్ తెలుగు. కొత్త మెరుపులతో మీ జెమిని. ఓం మహాగణాధిపతియే నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం సరస్వత్యై నమః. హరి ఓం. చాలునంటానే స్వర్గమైన నరకమైన మరచిపోతానే. పాపై జననమై మన ప్రేమ వెలగాలే. అత్తయ్య రండి. నిండు నూరేళ్లు హాయిరారోగ్యాలతో పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. వదినా, పద్మావతి చాలా హ్యాపీగా ఉంది. అందరి మధ్య తనొక మహారాణిలా వెలుగుతోంది.
అవును మీనాక్షి, నా కూతుర్ని ఇంత సంతోషంగా చూడాలని నేనెంతో ఆశపడ్డాను. ఇన్నాళ్లకి నా కల నెరవేరింది. వదినా, నీ కష్టాలన్నీ తీరిపోయాయి. పద్మావతి విష్ణుతో చాలా హ్యాపీగా ఉంటుంది. వెళ్ళి ఆశీర్వదించక్క. బావా, మన విష్ణువుని చూడు. తండ్రి కాబోతున్నానని తెలిసినప్పటి నుండి గాల్లో తేలుతున్నాడు. కరెక్ట్గా చెప్పావురా. ఆ పుట్టబోయే బిడ్డ వాడి మనసు మార్చినట్టున్నాడు. విష్ణుబాబు, పద్మావతికి స్వీట్ తినిపించు. కూతురికి విషం పెట్టమని నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావు. నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు మల్లీశ్వరి. జెమినీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల 13న ప్రారంభమవుతున్న మెగా సీరియల్ ఆ ఒక్కటే అడక్కు రాత్రి 7 గంటలకు తప్పక చూడండి. విష్ణు, ఇప్పుడేం చేస్తావు సీనయ్య?
పద్మావతి ఏమైంది? పద్మావతి పద్మావతి అమ్మ పద్మావతి పద్మావతి అమ్మ పద్మావతి ఏమైందమ్మా? అమ్మ లేమ్మా. పద్మావతి పద్మావతి ఏమైంది? సిస్టర్ పద్మావతి ఏమైంది పద్మావతి? పద్మావతి పద్మావతి ఒరే విష్ణు, పద్మావతి మన అందరినీ వదిలి వెళ్ళిపోయిందిరా. పద్మావతి సిస్టర్ అమ్మ పద్మావతి పద్మావతి అయ్యో లేమ్మా పద్మావతి. ఎవరైనా నిద్రపోతూ కలగంటారు, ఈవిడ మాత్రం కలల కోసమే నిద్రపోతూ ఉంటుంది. కామాక్షి, కలలో ఎవరు కొంప ముంచావో ఏంటో ఇంతలా నవ్వుతున్నావు. కామాక్షి, ఏమిటో ఈ మొద్దు నిద్ర. బారెడు పొద్దెక్కింది, కానీ ఈవిడ మాత్రం ఆదమర్చి నిద్రపోతుంది. నువ్వు నిద్రకిచ్చే ఇంపార్టెన్స్ కాస్త ఇంట్లో జరిగే ఫంక్షన్ కూడా ఇస్తే బాగుంటుంది. పద్మావతికి శ్రీమంతం చేస్తానని గొప్పగా మాటిచ్చి నువ్వు అంతకన్నా గొప్పగా ఇక్కడ నిద్రపోతున్నావు. కొంపదీసి కల్లో గాని శ్రీమంతం చేసేస్తున్నావా ఏంటి? పాపం ఆ పద్మావతి నువ్వేదో ఘనంగా శ్రీమంతం చేసేస్తావని ఆశ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంది. కుంభకర్ణుడిని కూడా నీకన్నా త్వరగా నిద్ర లేపొచ్చు. మరీ ఇంత ముద్ద నిద్ర ఏంటి కామాక్షి? ఒకవైపు ఇంట్లో శ్రీమంత ఏర్పాట్లు జరుగుతుంటే నువ్వు మాత్రం గుర్రు పెట్టుకొని నిద్రపోతున్నావు. కామాక్షి, ఫంక్షన్కి టైం అవుతుంది, నువ్వు ఇలా నిద్రపోతూ ఉంటే చూసే వాళ్ళంతా నవ్వుకుంటారు కామాక్షి. అప్పుడు అక్షింతలు మన కోడల మీద వేయరు, నీ మీద నా మీద వేస్తారు. కామాక్షి, కామాక్షి, కామాక్షి. మీరెప్పుడొచ్చారండి? నేను వచ్చి చాలాసేపు అయిందిలే గాని నువ్వు మాత్రం ఇప్పుడే కల్లోంచి బయటకు వచ్చినట్టున్నావు. అంటే ఇప్పటి వరకు నేను కలగన్నానా? నువ్వు కల్లోనే ఉన్నట్టున్నావు. సర్లే గాని నువ్వు త్వరగా రెడీ అయ్యిరా, అవతల ఫంక్షన్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చి నీ కోడలను ఆశీర్వదించు. వస్తానండి, మీరు వెళ్ళండి. పద్మావతిని ఈరోజు నేను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాను. సరే, త్వరగా రా, నేను వెళ్తున్నాను. పద్మావతి, నీ చావు నాకెప్పుడూ కలగానే మిగిలిపోతోంది. కానీ కలగా మిగలకూడదు. ఈరోజు ఎలాగైనా నీ చావుని కళ్ళారా చూస్తాను. నా కూతురికి సీమంతం జరగబోతోంది. నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి మనసున్న పద్మావతికి అంతా మంచే జరుగుతుంది.
కాలం కష్టాలనిచ్చినా దైవం వాటిని దూరం చేశాడు. నేను ఈ సీమంతం ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటాను. అందరి ఆశీర్వాదం పద్మావతికి, ఆమె కడుపులో బిడ్డకి దక్కాలి. పద్మావతి, నీకు శత్రువులే ఉండరు. నువ్వంత మంచిదానివే. కానీ నా శత్రువే నీ పాలిటి శత్రువుగా మారింది. పోనీలే, కనీసం ఇప్పటికైనా విష్ణుబాబు నీకు తిరిగి దగ్గరయ్యే అవకాశం వచ్చింది. ఈ సీమంతం ఫంక్షన్ ఏ అడ్డంకులు లేకుండా బాగా జరగాలి. చిటి, కరెక్ట్ టైంకి వచ్చావు. చూడు, ఈ డ్రెస్ ఎలా ఉంది? చిటి, ఈ డ్రెస్ అంటే పద్మావతికి చాలా ఇష్టం. పెళ్ళైన కొత్తలో మేము ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ తనే సెలెక్ట్ చేసింది. కడుపుతో ఉన్నప్పుడు అన్నీ ఆమెకి నచ్చినవే కనబడాలి కదా, అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాను. నీ ఆలోచన సూపర్ బావా. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది బావా. ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను అందంగా ఉండడానికి కారణం పద్మావతి అయితే, నా మనసు ఆనందంగా ఉండడానికి కారణం నువ్వు. చిటి, నువ్వు చెప్పబట్టే ఈ సీమంతం ఫంక్షన్ జరుగుతుంది. పద్మావతిని నాకు దగ్గర చేస్తానని మాటిచ్చావు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నావు. అవును బావా, నీకిచ్చిన మాట, సిస్టర్కి ఇస్తానన్న సపోర్ట్ అన్నీ నేను నిలబెట్టుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ బావా. బావా, నేను ప్రెగ్నెంట్ని అన్న విషయం సీక్రెట్గా ఉంచి సిస్టర్ని సేవ్ చేశాను. నేను ఆ విషయం నీకు చెప్తే నువ్వు సిస్టర్ కోసం ఇదంతా చేసేవాడివి కాదు. చిటి, ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఉంది చిటి. పద్మావతితో పాటు తన కడుపులో ఉన్న బిడ్డను కూడా ఆశీర్వదించబోతున్నాను. అప్పుడే కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమ చూపిస్తున్నావా బావా? అవును చిటి, ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు పద్మావతి నన్ను ఏడిపించింది. మావాడు బయటకు వచ్చాక ఇద్దరం కలిసి తనని ఏడిపిస్తాం. అబ్బో, అయ్యగారికి చాలా ఆశలున్నాయి. మరేమనుకున్నావు? ఇంతకాలం మీరిద్దరూ కలిసి నన్ను ఏడిపించారు. ఇప్పుడు నా బిడ్డతో కలిసి నేను రివెంజ్ తీర్చుకోద్దా? చిటి, ఇదంతా నీ మంచి మనసు వల్లే సాధ్యమైంది. నా కోసం ఎన్నో మాటలు పడ్డావు, ఎన్నో అవమానాలు భరించావు. యు ఆర్ రియల్లీ గ్రేట్ చిటి. నేను పద్మావతికి, మా ఇద్దరి ముద్దుల బిడ్డకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా దీవిస్తాను. వాళ్ళెప్పుడూ హ్యాపీగా ఉండాలి. బావా, నీలో కూడా ఈ ఆనందం నీ జీవితాంతం చూడాలని కోరుకుంటున్నాను. నీ కోరిక నెరవేరుస్తాను చిటి. ఎప్పుడూ ఆనందంగా ఉంటాను. బావా, నేను వెళ్ళి సిస్టర్ని రెడీ చేసి తీసుకొస్తా. షూర్ చిట్టి. ఇక్కడ నేను గ్లామరస్ గా రెడీ అయ్యాను. మరి హీరోయిన్? ఆహా, అదే మీ సిస్టర్ని ఎలా తీసుకొస్తావో నీ ఇష్టం. సిస్టర్కేం బావా, అందానికి చీర కడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చీరలు కట్టడం గురించి నువ్వు చెప్పక చిట్టి, నవ్వొస్తుంది. బావా, నీ సంగతి తర్వాత చెప్తాను. ముందు సిస్టర్ని రెడీ చేయాలి. సిస్టర్, 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 ఎక్కడున్నావు? సిస్టర్, ఏం చేస్తున్నావు? ఫంక్షన్ కి లేట్ అవుతుంది. సిస్టర్ వాష్రూమ్ కి వెళ్ళుంటుంది. కాసేపు వెయిట్ చేద్దాం. సిస్టర్, అందరూ రెడీ అవుతున్నారు. నిన్ను రెడీ చేయడానికి నేనొచ్చాను. నువ్వు వాష్రూమ్లో ఉంటే త్వరగా రా. అందరూ వెయిట్ చేస్తున్నారు. మల్లీశ్వరి ఆంటీ కూడా
నీకు సీమంతం జరగబోతుందని చాలా హ్యాపీగా ఉన్నారు. నువ్వు త్వరగా వస్తే ఫంక్షన్ ఏర్పాట్లతో పాటు అందరి ఆనందాన్ని చూడొచ్చు. కమ్ ఫాస్ట్ సిస్టర్. ఎంత పిలుస్తున్నా సిస్టర్ పలకటం లేదండి. అసలు వాష్రూమ్లో ఉందా లేదా? సిస్టర్, సిస్టర్ ఇక్కడ కూడా లేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటుంది? ఫోన్ కూడా ఇక్కడే మర్చిపోయింది. కాల్ చేయడానికి కూడా అవకాశం లేదు. అయినా ఫంక్షన్ టైంలో ఎక్కడికి వెళ్ళుంటుంది?